జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ మండల కేంద్రంలో ఈరోజు మేము బోరవెల్లి మహేష్ గారి దగ్గరికి అయితే రావడం జరిగింది. మరీ ముఖ్యంగా బోరవెల్లి మహేష్ అని చెప్పడం కంటే ఎర్రటోపి మహేష్గా అయితే ఈయన చాలా ప్రసిద్ధి. ఎందుకంటే తాను ఏదైతే అనుకున్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఎర్రటోపిని తన తలపై ధరించిన తర్వాత, ఎర్రటోపి అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ప్రజా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ పోరాటం చేస్తున్నారో వారికి చేయూతనివ్వడానికి ఎర్ర జెండాని పట్టినటువంటి సైనికుల వలె ఎర్ర టోపీని ధరించి ఈయనైతే ముందుకు రావడం జరిగింది. ఒక భగత్ సింగ్, చెగువేరా యొక్క ఆశయాలను పునికి పుచ్చుకొని అంబేద్కర్ ఆశయ సారథిగా మన ముందుకు వచ్చి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎంతమంది అధికారంలో ఉన్న నాయకులు కేసులు పెట్టినా ఆ కేసులను ఎదిరించి నిలబడి ఎప్పుడు ప్రజా సమస్యల తరపునే పోరాటం చేయడం తప్ప ఆ పోరాటంలో తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతో ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎంతోమంది కుంగదీయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా నిలబడి ఇప్పటికీ కూడా అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజల యొక్క సమస్యల తరపున ప్రజా గొంతుకగా నిలిచినటువంటి బోరవెల్లి మహేష్ గారికి ఈరోజు చిరు సన్మానం చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఈయన ప్రజా సమస్యల తరపున పోరాటంగా నిలిచి రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్ష పార్టీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్నా సరే నాకు నాయకులు ముఖ్యం కాదు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నేను నమ్మిన ఆశయ సాధన కోసం నా ముందు ఏ నాయకులు ఉన్నా సరే నేను నాయకుడితో అడుగులు వేయకుండా కేవలం బాధితుల తరపున, సమస్యల్లో ఉన్నటువంటి ప్రజల తరపున మాత్రమే నేను ప్రశ్నించే గొంతుకగా నిలుస్తాను అంటున్నటువంటి మహేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి ప్రజా సమస్యల తరపున మీరు నిలబడి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను.